శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు చాలా రోజుల నుంచి వీడియోలో చేయడం కుదరలేదు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మరీ వీడియో పెట్టలేదు అని. కొంచెం బయట వేరే వర్కుల వల్ల ఈ వీడియోలు చేయడం కుదరలేదండి. ఈరోజు మళ్ళీ తీస్తా ఉన్నాను కొన్ని. ఈరోజు మనము ముఖ్యంగా తెలుసుకోబోయే విషయం వచ్చేసి, మనము ఒక ఇల్లు గృహ నిర్మాణం చేయాలంటే మొదట శంకుస్థాపన చేస్తాము. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఆ శంకుస్థాపన అయిపోతుంది. ఆ తర్వాత బేస్మెంట్ అయిపోతుంది, పిల్లర్స్, ఒక బేస్మెంట్ లెవెల్, ఆ విధంగా అయిపోయిన తర్వాత కొన్ని ఇండ్లు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఇది ఏమి కారణం అని, ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే నేను ప్రత్యక్షంగా చూసినది కూడా ఉన్నది. ఇది ఎందుకు ఇలా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అంటే, కొన్ని బేస్మెంట్కి ఆగిపోతుంటాయి, కొన్ని స్లాబ్ వేసిన తర్వాత ఆగిపోతూ ఉంటాయి, కొన్ని ఇల్లు పూర్తి అయినా కూడా గృహప్రవేశం జరగక అలా ఆగిపోతూ ఉంటాయి. వీటన్నిటి వెనుక కారణం ఏమంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే, మనము గృహ నిర్మాణం మొదలుపెట్టే శంకుస్థాపన చేస్తాం కదా, ఆ శంకుస్థాపన యొక్క ముహూర్తం పైన ఆధారపడి ఉంటుంది మన ఇల్లు. అంటే ఆ ముహూర్తం బాగా ఉన్నప్పుడు మన ఇల్లు దిగ్విజయంగా ముగుస్తుంది, లేదా ఆ ముహూర్తం బాగలేనప్పుడు మనము శంకుస్థాపన చేసి ఉంటాం కాబట్టి అందుకే ఈ ఇల్లు మధ్యలో ఆగిపోయి ఉంటుంది అని కొంతమంది అలా అనుకుంటున్నారండి. ఇదైతే అది కానే కాదండి, అలా మాత్రం అనుకోవద్దండి. ముహూర్తానికి దీనికి సంబంధం ఒక మంచి ముహూర్తం, ఏదైనా ముహూర్తం అనేది ఒక మంచిదాన్నే మనం ముహూర్తం అంటాము. ముఖ్యంగా కారణమైతే ఆ ముహూర్తం యొక్క కారణం కాదు. మనము అంటే మన దగ్గర కొంత అంటే ఒక 20 లక్షలు ఉన్నాయి, మనం ఇల్లు కట్టుకోవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు అక్కడ మనము 15 లక్షల రూపాయలు ఇంటిని మాత్రమే నిర్మించుకోవాలండి. అలా కాకుండా 20 లక్షలు మన దగ్గర పెట్టుకొని 50 లక్షల ఇంటికి మనము ప్లాన్ తీసుకొని ఆ ఇంటిని అంటే ఈ అప్పు నిదానంగా అయినా తీర్చుకుందాంలే, లేదా బ్యాంకులో లోన్ తీసుకొని తీర్చుకుందాంలే అని చాలామంది ఇలా పప్పులో కాలేస్తూ ఉంటారండి. ఇది చాలా అమాయకత్వం అని నేను అంటానండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఇల్లు మొదలు పెట్టిన తర్వాత అది ఆగకూడదండి. శంకుస్థాపన అయిపోయిన రోజే మనము ఆ ఇంటి యొక్క పునాదులు తీయడం మొదలు పెట్టాలి. అంతేగాని అలా కాకుండా కొంతమంది శంకుస్థాపన అయిపోయిన తర్వాత అంటే ఏదో ఒక మంచి రోజు చూసి శంకుస్థాపన చేసేస్తారు. ఆ తర్వాత అది ఒక వారమైనా సరే, ఒక నెల అయినా సరే దాన్ని అలా వదిలేస్తారు, అంతే. శంకుస్థాపన చేసాం అయిపోయింది అని అనుకుంటారు. ఇది చాలా తప్పండి. ఇలా ఇల్లు ఆగిపోవడానికి కారణాలు ఇవేనండి, ముహూర్తం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఇల్లు మీరు నిర్మించుకోవాలంటే మీ దగ్గర దానికి తగినటువంటి డబ్బు రెడీగా పెట్టుకుని అప్పుడు మాత్రమే మీరు ఇల్లు నిర్మాణానికి పూనుకోవాలి. అలా చేయండి. అలా కాకుండా మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర పెట్టుకొని మనం ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే నా అనుభవంలో నేను చూసినవి ఇలాంటివి చాలా ఉన్నాయండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి వాళ్ళ దగ్గర ఉన్న ఆశకి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న డబ్బుకు మాత్రమే మనం ఎంతైతే, ఇక్కడ మీరు చూడాల్సినది ఇల్లు ఎంత బాగా కట్టుకోవడం కాదు, మన దగ్గర ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టే మనము ఆ ఇంటిని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మన దగ్గర 20 లక్షలు పెట్టుకొని మనం 50 లక్షల ఇంటిని ఆశిస్తే ఇది చాలా తప్పని చెప్తాను. ఆ ఇల్లు గృహ నిర్మాణం పూర్తి కావడం చాలా లేట్ అవుతుంది. అలాగే కాకుండా నిలిచిపోవడం కూడా జరుగుతూ ఉందండి. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నంతలోనే మనము సర్దుకుపోయే విధంగా ఒక మంచి ఇంటిని, చిన్న ఇల్లు అయినా సరే దాన్ని 100% వాస్తుకు నిర్మించుకుంటే ఆ ఇల్లు దిగ్విజయంగా 6 నెలల్లోనే లేదా సంవత్సరం లోపలే మనకు గృహ ప్రవేశం చేసేందుకు ఆ ఇల్లు రెడీ అవుతుందండి. కాబట్టి ఇలా ఆలోచించండి, చాలా బాగుంటుంది అని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ, మీ జగదీష్.